క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? నేటి వాక్య ధ్యానంగా మరియా యోసేపు చేసిన 4 బాధాకరమైన ప్రయాణాల గురించి ధ్యానం చేద్దాం. వారు చేసిన మొదటి ప్రయాణం నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళడం. నజరేతు నుండి బెత్లెహేము దాదాపు 100 మైళ్ళ దూరం ఉంటుంది. 9 నెలల నిండు గర్భవతి అయిన మరియా ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నందున మార్గం మధ్యలో ఎన్నోసార్లు ఆగవలసి వచ్చింది. కనుక యోసేపు ఆమెను నెమ్మదిగా తీసుకుని వెళ్ళాడు. మరియా యోసేపు చేసిన బాధాకరమైన ప్రయాణాలలో ఇది మొదటిది. వారు బెత్లెహేము చేరుకోకముందే సత్రమంతా కిటకిటలాడుతుంది. వారికి సత్రములో స్థలము దొరకనందున సత్రానికి బయటే ఉండవలసి వచ్చింది. అక్కడ పశువులు కట్టివేయబడి ఉన్నాయి. అక్కడే వారు ఆశ్రయం తీసుకున్నారు. గొర్రెల కాపర్లు కూడా ఆ స్థలంలోనే రక్షకుని సందర్శించారు. తరువాత వారు అద్దె గృహంలోకి మారారు. ఆ రోజుల్లో వారు తమ పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేసుకున్నారు. ఆ విధంగా యేసు పేరు మొదటి జనాభా గణనలో నమోదు చేయబడింది. వారు సుదీర్ఘ ప్రయాణాన్ని చేసి వచ్చినందున యోసేపు వెంటనే మరియను తీసుకొని నజరేతుకు తిరిగి వెళ్ళిపోలేదు. ఎందుకంటే మరియా బిడ్డకు జన్మనిచ్చిన బాలింతగా ఉంది గనుక వారు ఒక అద్దె గదిని తీసుకొని దానిలో దాదాపు 18 నెలలు గడిపారు. జ్ఞానుల సందర్శన ఇక్కడ జరిగింది. ఇక్కడే ఉన్న రోజుల్లో కుటుంబ మనుగడ కోసం యోసేపు తనకు వచ్చిన వడ్రంగి పనిని బెత్లెహేములో చేసి ఉండవచ్చు. బెత్లెహేము దావీదు పట్టణంగా కూడా పిలువబడింది. అక్కడే దావీదు కూడా జన్మించాడు. బెత్లెహేము యూదా దేశంలో ఉంది. మరొక కారణం ఏమంటే యోసేపు దావీదు వంశస్థుడును వారసుడు మరియు యూదా గోత్రానికి చెందినవాడు. ఆ విధంగా యేసు రాజకుటుంబంలో జన్మించాడు. లూకా 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండపెట్టెను. ఇక వారు చేసిన రెండవ ప్రయాణము బెత్లెహేము నుండి ఐగుప్తుకు వెళ్ళడం. బెత్లెహేము నుండి ఐగుప్తుకు దాదాపు 460 మైళ్ళు దూరం ఉంటుంది. బెత్లెహేములో అంతా నెమ్మదిగా ఉందనుకున్న సమయంలో ఐగుప్తుకి పారిపోండి అని దేవదూత చేత ఆకస్మిక హెచ్చరిక చేయబడింది. ఇది మరొక బాధాకరమైన ప్రయాణం. పుట్టిన వెంటనే పాలు త్రాగే పిల్లవాడిని తీసుకొని అంత దూరం ప్రయాణం చేయడం చాలా కష్టమైన విషయం. హేరోదు 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న మగ శిశువులను చంపాలని ఆదేశించినప్పుడు దేవదూత యోసేపుతో శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని హెచ్చరించాడు. ఈ ప్రయాణం మునుపటి ప్రయాణం కన్నా చాలా దూరమైంది. శిశువు ప్రాణం ప్రమాదంలో ఉంది గనుక ఆలస్యం లేకుండా వడివడిగా ఈ ప్రయాణం చేయాలి. దాదాపు వారు వట్టి చేతులతో ప్రయాణం ప్రారంభించారు. వారు రాత్రికి రాత్రే బెత్లెహేమును విడిచారు. యోసేపు బాధ్యత కలిగిన వ్యక్తిగా తల్లిని మరియు పాలు త్రాగే బిడ్డను కాపాడడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎందుకు ఐగుప్తుకే వెళ్ళాలి? ఆ రోజుల్లో ఐగుప్తు రోమన్ సామ్రాజ్యంలో ఉంది. కైసర్ ఔగుస్తు చేత అది పాలించబడుతుంది. కనుక ఐగుప్తుకు శిశువును తల్లిని తీసుకుని యోసేపు అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో అది సురక్షితమైన ప్రాంతం అని అతను గుర్తించాడు. ఐగుప్తు వెళ్ళడానికి మరొక కారణం దూత కూడా ఐగుప్తుకు వెళ్ళమని స్పష్టంగా ఆదేశించాడు. వారు చేసిన 3వ ప్రయాణం ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకు తిరిగి రావడం. ఐగుప్తు నుండి యూదయలోని జెరూసలేం దాదాపు 460 మైళ్ళు ఉంటుంది. బెత్లెహేములో 2 సంవత్సరాలలోపు మగపిల్లలను ఊచకొత కోయించి చంపించిన అనతి కాలంలోనే హేరోదు మరణించాడు. అప్పటికే యోసేపు మరియలు ఐగుప్తుకి చేరి ఎంతో కాలం కాలేదు. కాని మళ్లీ దేవదూత శిశువు ప్రాణం తీయజూచిన హేరోదు మరణించాడు గనుక తిరిగి ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళండి అని తెలిపాడు. ఎలాంటి ఆధారం కానీ వనరులు కానీ లేకుండా విదేశంలో కుటుంబంతో స్థిరపడడం ఎంతో కష్టమైన పని. యోసేపు మరియలు బహుశా రోజువారి వేతనాలపై ఆధారపడి అప్పుడప్పుడే అక్కడ స్థిరపడడం ప్రారంభించారు. ఇప్పుడు వెంటనే మరలా ఇశ్రాయేలుకు తిరిగి ప్రయాణం చేయడం నిజంగా
మరొక బాధాకరమైన ప్రయాణమే. కానీ వారు యేసుని, దేవుణ్ణి ప్రేమించారు కనుక పోరాటాలన్నీ సంతోషంగా స్వీకరించి ఐగుప్తును విడిచిపెట్టారు. గతంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తును వదిలి వాగ్దాన భూమికి చేరుకున్నారు. వారు చేసిన చివరి ప్రయాణం యూదయ నుండి నజరేతుకు రావడం. యూదయ దేశం నుండి నజరేతుకు దాదాపు 140 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇశ్రాయేలుకు బదులు నజరేతుకు వెళ్లాలని యోసేపు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన తండ్రి హేరోదు స్థానంలో అర్కెలాయు యూదయను పరిపాలిస్తున్నాడని అతను తెలుసుకున్నాడు. అర్కెలాయు కూడా తన తండ్రి వలనే రక్తదాహం మరియు క్రూరత్వం కలిగిన వాడని పేరుగాంచాడు. కనుక యోసేపు నజరేతుకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నజరేతు గలిలయ దేశంలో ఉంది. ఆ రోజుల్లో అది యూదా రాజుల పాలన క్రింద లేదు కనుక అది సురక్షితమైన స్థలంగా కనపడింది. ఇక్కడ యోసేపు వృత్తిపరంగా వడ్రంగిగా స్థిరపడ్డాడు. అంతకుముందు అదే నజరేతులో మరియను ప్రదానం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎదురుచూశాడు. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకోని దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు, మనం ఊహించినటువంటి ప్రయాణాలు మనకెదురైనప్పుడు బాధపడక దేవుని వైపు చూస్తూ ముందుకే సాగాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మరియా యోసేపు జీవితాల్లో వారు చేసిన బాధాకరమైన ప్రయాణాల నుంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. వారు ఊహించలేదు, అనుకోలేదు వారు ఇలాంటి ప్రయాణాలు వారి జీవితంలో చేయవలసి వస్తుందని. మా జీవితాల్లో కూడా అనుకోనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీ మీద నమ్మకంతో నువ్వు నడిపిస్తావు అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగడానికి మా అందరికీ కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.